ఫస్ట్ డే షూట్, ఫస్ట్ సీన్, ఫస్ట్ షాట్, ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండేది? ఎందుకంటే మీకు ఎలాగా అనుభవం లేదు. ఎక్కడైనా ఆడిషన్స్ చేసుంటారు. 1, 2 కూడా, 1 అరా కూడా. ఆ క్రౌడ్‌లో 24 క్రౌడ్స్ మనల్ని అబ్జర్వ్ చేస్తున్నాయి. ఒక కెమెరా ఉంది. మనల్ని దాని వెనకాల ఒక డైరెక్టర్ ఉన్నాడు. మన యాక్షన్ బట్టి రియాక్షన్ ఇవ్వడానికి ఒక యాక్టర్ ఉంటాడు ఎదురుగుండా. ఇవన్నీ లోపల మైండ్‌లో రన్ అవుతుంటాయి కదా! ఆ డే, ఆ సీన్, ఆ షాట్. సార్ నిజం చెప్పాలంటే ఫస్ట్ డే వరకు ఇదంతా ప్రాంక్ అనుకున్నాను సార్. మా డైరెక్టర్ గారిని, హీరోస్ గారిని ఇద్దరు నన్ను మీరు కావాలని ప్రాంక్ చేస్తున్నారు కదా అంటే, లేదమ్మా తల్లి నిజంగా షూటింగ్ ఫస్ట్ డే ఆఫ్ షూట్ లో నిజంగానే అంతమంది 80 మంది సార్ క్రూ. నాకు తెలీదు అంటే సినిమా చేయడానికి ఇంతమంది అవసరమా. ట్రాలీ అంటున్నారు, అది పెద్దగా ఏవో ఉన్నాయి సార్, చాలా ఉన్నాయి. ఇంత ఇంత ఉంటుందా సినిమా అంటే అని చూసే ఆడియన్స్ కి ఎలా చేస్తారు అనుకుంటారు. బట్ నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను కాబట్టి చెప్తున్నాను, చాలా కష్టం, అంత ఈజీ విషయం కాదు. ప్రతి సినిమా చాలా కష్టపడి చేయాలనుకుంటారు. సో ఆ రోజు నాకు రెస్పెక్ట్ పెరిగింది డే 1 ఫస్ట్ సినిమా మీద, సినిమా చేసే వాళ్ళ మీద, కెమెరా వెనకాల ఉన్న వాళ్ళ మీద. మేము జస్ట్ కెమెరా ముందు కనిపిస్తున్నాం కానీ మమ్మల్ని ఇక్కడ దాకా తీసుకురావడానికి మా కాస్ట్యూమ్ నుంచి, హెయిర్ నుంచి, మేకప్ నుంచి చాలా లాట్ ఆఫ్ వర్క్ గోస్ ఆన్ సార్. అలాంటిది ఆ రోజు నాకు నేనేదో పెద్ద ఐ సైన్డ్ అప్ ఫర్ సంథింగ్ బిగ్. నేనేదో పెద్ద దాంట్లోనే దిగాను. జాగ్రత్తగానే అంటే చాలా చూసుకొని నడుచుకుంటూ ఉండాలి అనుకున్నాను. ఆ రోజు నాకు కెమెరా కాన్షియస్ ఎప్పుడు లేకుండే సార్. నేను డే 1 నుంచి కూడా నాకు ఏవో తెలీదు. అండ్ లక్కీలీ ఏంటంటే మా డైరెక్టర్ చాలా సపోర్టివ్. నాకు వర్క్ షాప్స్ కూడా ఆయన చాలా మంచి కూర్చోబెట్టి మొత్తం స్లాంగ్ కానివ్వండి, నాకు న్యూట్రల్ తెలుగు ఉండింది ఫస్ట్ సినిమాలో. కానీ డైలాగ్స్ ఎలా చెప్పాలి, ప్రొఫైల్స్ అంటే ఏంటి, ఎలా కూర్చోవాలి, ఎలా మాట్లాడాలి కెమెరా ముందు, అవన్నీ వాళ్ళు చాలా దే హెల్ప్ మీ అలాట్. అది నాకు చాలా హెల్ప్ అయింది. సో అండ్ నా కోస్టార్ సుహాస్ ఉన్నాక అసలు హీస్ ఆల్సో వెరీ స్వీట్, వెరీ ప్రొఫెషనల్. అంటే కొత్త అమ్మాయి ఏదో చేస్తుంది అన్నట్టు కాకుండా, అదే కొత్త అమ్మాయి హెల్ప్ చేయాలి, తెలుగు అమ్మాయి, మన తెలుగు అమ్మాయిలు వస్తున్నారు అనే ఆ మోటివేషన్ ఉండింది సార్ సెట్ లో అందరితో. నాకు మీ అమ్మగారిని తీసుకెళ్లారా? మీ అమ్మగారిని, మీ నాన్నగారిని ఫస్ట్ డే? మా అమ్మగారిని తీసుకెళ్ళారు. ఎప్పుడైనా వాళ్ళ రియాక్షన్స్ ఎలా ఉంటాయండి? ఇంటికి వచ్చిన తర్వాత ఏమైనా మాట్లాడుకుంటుంటారా? సార్ అంటే షూట్ అవుతున్నప్పుడు అమ్మ క్యారవాన్ లో కూర్చునేది. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ చాలా మంది ఉన్నారు, డిస్టర్బెన్స్, వాళ్ళకు కూడా ఇబ్బంది అని. నేను స్టోరీ ఏం చెప్పలేదు, బిగ్ స్క్రీన్ లో చూస్తేనే బాగుంటుంది అని. కానీ అడుగుతారు, ఎలా అనిపించింది నాన్న, అంత బాగానే ఉందా, బాగానే మాట్లాడుతున్నారా, బాగా చూసుకుంటున్నారా, ఎటువంటి ఇబ్బంది ఉన్నా పర్లేదు చెప్పు, మనం చెప్పకపోతే తెలీదు ఎదుటి వాళ్ళకి. అదొక్కటి అండ్ నో చెప్పడం నేర్చుకున్నాను సార్ స్టార్టింగ్ నుంచే. మొహమాటాలు ఉండొద్దు సార్. ఏ విషయాలకు నో చెప్పారు? అంటే కొన్ని విషయాలలో, అంటే ఏదన్నా సీన్ నాకు కంఫర్టబుల్ గా లేకపోయినా, ఏదైనా కాస్ట్యూమ్ కంఫర్టబుల్ గా లేకపోయినా, ఆర్ ఏదైనా విషయంలో ఏదైనా పని చేయడంలో ఇలా చేస్తే బాగుంటుంది సార్, ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ ఇన్ దిస్ వే, అలా ఏదైనా ఉంటే అర్థం చేసుకున్నారా డైరెక్టర్లు గాని? అంటే చెప్పే విధానం చాలా మంచిగానే చెప్పారు. మీరు ఎప్పుడు స్మైలీ ఫేసే కాబట్టి మీరు ఏ విషయం చెప్పినా వాళ్ళు తీసేసుకుంటారేమో. కానీ నేను అర్థం చేసుకుంటాను సార్, అంటే నిజంగానే అర్థం చేసుకునే వాళ్ళు ఉన్నారు ఎదుటి మన ముందు అని. అలా